ఐపీఎల్ 2024 ఫైనల్ ఎస్ఆర్హెచ్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచిన కేకేఆర్ సరిగ్గా 12 ఏళ్ల తర్వాత తన రెండో టైటిల్ ముద్దాడింది. అంటే సూపర్ స్ట్రాంగ్ గా ఉన్న ఎస్ఆర్హెచ్ లాంటి టీం కేకేఆర్ చేతులు ఎలా ఓడిపోయింది, అది కూడా ఇంత చెత్తగా? ఈ క్వశ్చన్ కి ఎక్స్పర్ట్స్ ముఖ్యంగా 6 రీజన్స్ చెప్తున్నారు. అందులో ఫస్ట్ చెన్నై పిచ్. ఐపీఎల్ హిస్టరీలో చెన్నై పిచ్ పై ఎస్ఆర్హెచ్ కంటే కేకేఆర్ రికార్డ్ చాలా డామినేటింగ్ గా ఉంది. ఈ పిచ్ పై 2012 ఐపీఎల్ లో ఏకంగా హోమ్ టీం చెన్నైనే ఓడించిన కేకేఆర్ ఆ సీజన్ ఛాంపియన్ గా నిలిచింది. మరి అలాంటి పిచ్ పై మ్యాచ్ కావడం కేకేఆర్ కి బాగా కలిసి వచ్చింది. సెకండ్ రీజన్, ఐపీఎల్ 2024 లో సూపర్ ఫామ్ లో ఉంది కేకేఆర్. గ్రూప్ స్టేజ్ లో జస్ట్ 3 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయి 20 పాయింట్లతో టేబుల్ టాపర్ గా ప్లే ఆఫ్ కి చేరింది. ఫస్ట్ ప్లే ఆఫ్ లో అయితే ఒక రకంగా విశ్వరూపమే చూపించింది. మరి ఇలాంటి ఫామ్ లో ఉన్న టీం ని ఓడించడం అపోనెంట్ టీం కి అంత ఈజీ కాదు. థర్డ్ రీజన్, ఎస్ఆర్హెచ్ పై కేకేఆర్ డామినేటింగ్ రికార్డ్. ఐపీఎల్ హిస్టరీ చూస్తే ఎస్ఆర్హెచ్ పై కేకేఆర్ కి సూపర్ రికార్డ్ ఉంది. ఫైనల్ మ్యాచ్ ముందు వరకు ఐపీఎల్ చేతిలో 2 జట్లు మొత్తం 27 మ్యాచ్లు ఆడితే అందులో కేకేఆర్ ఏకంగా 18 సార్లు గెలిచింది. ఎస్ఆర్హెచ్ జస్ట్ 9 సార్లు మాత్రమే గెలిచింది. దానికి తగ్గట్టు ఈ సీజన్ లో కూడా ఎస్ఆర్హెచ్ పై కేకేఆర్ ఫుల్ డామినెన్స్ చూపించింది. గ్రూప్ స్టేజ్ లోనే కాకుండా ఫస్ట్ క్వాలిఫైర్ లో కూడా ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల తేడాతో మట్టి కనిపించిన కేకేఆర్ డైరెక్ట్ గా ఫైనల్ చేరింది. ఫోర్త్ రీజన్, కేకేఆర్ అన్బీటబుల్ బౌలింగ్. సీజన్ స్టార్టింగ్ లో స్టార్ కింద అసలు కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ లో కనిపించిన గత 3-4 మ్యాచ్ నుంచి వీళ్ళిద్దరు ఇరగదీస్తున్నారు. ఇక నరేన్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ తో పాటు వరుణ్ చక్రవర్తి, వైభవ్ ఫస్ట్ నుంచి ఫామ్ లో ఉండడంతో కేకేఆర్ బౌలింగ్ అన్బీటబుల్ గా మారింది. ఇలాంటి బౌలింగ్ ఎదుర్కోవాలంటే ఎలాంటి టీం కైనా సరే అసాధ్యమే. ఫిఫ్త్ రీజన్, ఎస్ఆర్హెచ్ వర్స్ట్ బ్యాటింగ్. సీజన్ స్టార్టింగ్ లో ఐపీఎల్ చరిత్రను తిరగరాస్తూ రికార్డుల మీద రికార్డు సృష్టించిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయినా 3-4 మ్యాచ్ నుంచి కంప్లీట్ గా ఫెయిల్ అవుతుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అయితే కనీసం కొంచెం నిలబడడానికి ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళిద్దరే కాదు, మిగతా బ్యాటింగ్ లైనప్ లో కూడా ఒక క్లాస్ అండ్ తప్ప వేరే ఎవరు కూడా మినిమం రన్స్ కూడా చేయలేకపోతున్నారు. ఇక ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అయితే క్లాస్ అని కూడా చేతులు ఎత్తేశాడు. బ్యాటర్ అంతా మూకుమ్మడిగా ఫెయిల్ అవడంతో ఎస్ఆర్హెచ్ 112 రన్స్ కి కుప్పకూలి ఓడిపోయింది. పైగా సిక్స్త్ రీజన్, ఎస్ఆర్హెచ్ లో స్పెషల్ స్పిన్నర్ లేకపోవడం. చెన్నైలోని స్లో పిచ్ పై ఎస్ఆర్హెచ్ దగ్గర బలమైన స్పిన్ అటాక్ లేకపోవడం కూడా ఆ జట్టు ఓటమి కారణమైంది. కేకేఆర్ దగ్గర నారాయణ్ చక్రవర్తి ఉన్నట్లు ఎస్ఆర్హెచ్ దగ్గర కనీసం ఒక్క స్పెషల్ స్పిన్నర్ కూడా లేడు. ఉన్న షహబాజ్ కూడా లెఫ్ట్ హ్యాండర్ స్పిన్నర్ కావడం, అతన్ని ఎదుర్కొనేలా కేకేఆర్ లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎక్కువగా ఉండడంతో ఈ మాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోయాడు. సో ఈ 6 రీజన్స్ వల్ల ఎస్ఆర్హెచ్ కేకేఆర్ చేతిలో ఇంకా దారుణంగా ఓడిపోయింది. మరి ఇవి కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అది కామెంట్ చేసి చెప్పండి.